అది క్రీస్తు శకం 1083 నుంచి 1323 మధ్యకాలం. దాదాపు 250 ఏళ్ల పాటు తెలుగు నేలను పాలించింది కాకతీయ వంశం. వీరి కాలంలోనే తెలుగునాడంతా ఒకే తాటి మీదకొచ్చింది. వీరి కాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. దేశపరంగా, జాతిపరంగా కూడా ఎంతో ప్రచారంలోకొచ్చాయి. ఈ వంశానికి మూల పురుషుడు కాకర్త్య గుండ్యనుడు. ఈ వంశంలో 7వ చక్రవర్తి గణపతి దేవుడు. ఆయన అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఆయనకు 2 కుమార్తెలు, పుత్ర సంతానం లేదు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులు అన్న అప్పటి కాల పరిస్థితులు ఆయన 2వ కుమార్తెనే కొడుకులా ప్రపంచానికి పరిచయం చేసేలా చేశాయి. ఆమె పేరు చెబితే కాకతీయుల పౌరుషం కత్తి ఎత్తి గర్వంగా నిలబడుతుంది. స్త్రీ ఆత్మగౌరవం పతాక స్థాయికి చేరుతుంది. కాకతీయ సామ్రాజ్య ఖ్యాతిని దశ దిశలా విస్తరింపచేసిన మహారాజ్ఞి ఆమె. శత్రురాజులకు ఎదురొడ్డి నిలిచిన మహారాణి ఆమె. ఆమె నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీక. అసమాన పరాక్రమశాలి ఆమె. కాకతీయ రాణి రుద్రమదేవి. కాకతీయుల వంశంలో ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయుల వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వీర వనిత. కాకతీయ సామ్రాజ్యానికే వన్నె తెచ్చిన వీర ధీర నారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనా అధ్యక్షురాలిగా కీర్తికెక్కిన మహిళామణి రుద్రమదేవి. యావత్ తెలుగునాడును ఏకం చేసి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలనను అందించిన కాకతీయ వంశ గజకేసరి రాణి రుద్రమదేవి. దాదాపు 800 ఏళ్ల క్రితమే ఆమె సమాజంలో బలంగా వేళ్లుణుకుపోయిన పురుషాధిక్యంపై సవాల్ విసిరింది. ఆడదానికి రాజ్యమా, ఆడది పరిపాలించడమా అన్న పురుషాధిక్యం తలలు వంచింది. అందరి నోళ్లు మూయించింది. కుమారులు లేని గణపతి దేవుడు 2వ కుమార్తె రుద్రమదేవినే కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలు నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు 14 ఏళ్లే. అప్పట్నుంచి ఆమె తండ్రి చాటు బిడ్డగా దాదాపు 25 ఏళ్ల పాటు పాలన సాగించింది. ఆమె ఆడపిల్ల అన్న నిజాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అనంతరం రుద్రమదేవి చక్రవర్తిగా 1262 నుంచి 1289 వరకు, అంటే 27 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగించింది. సువిశాలమైన భూభాగాన్ని ఒక మహిళగా అసమాన ధైర్య సాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించటం వల్ల ఈ కాలం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు ఇప్పటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని చాలా భాగాలు రుద్రమ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే ఈమె దక్షిణాపథంలో సువిశాల మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం. రాణి రుద్రమ తనదైన శైలిలో అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులు అర్థం చేసుకోలేదు. అయితే రుద్రమదేవి రాజ్య పాలన నల్లేరు మీద నడకలా కొనసాగలేదు. ఆమె పాలన అంతా యుద్ధాలతోనే జరిగింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్ఠించగానే ఎదురు తిరిగారు, తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో దేవగిరి యాదవ మహాదేవుడు 8 లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. మహాదేవునిపై 10 రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమదేవి ప్రత్యక్షంగా పాల్గొంది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహాదేవుణ్ణి ఆ యుద్ధంలో మట్టి కరిపించి 3 కోట్ల బంగారు వరహాలను పరిహారంగా వారి వద్ద నుంచి తీసుకుంది. ఆ విధంగా శత్రువును ఆర్థికంగా చావు దెబ్బ కొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. తరువాత 1262వ సంవత్సరంలో తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కానీ
రుద్రమ సేనా నాయకులైన పోతి నాయకుడు, ప్రోలి నాయకుడు వీరిని ఓడించి తిరిగి అక్కడ కాకతీయుల అధికారాన్ని నెలకొల్పారు. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ్మ రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశమంతటా కలియదిరిగింది. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒకచోట ఓ తల్లి కాన్పులోనే కన్ను మూయటం చూసి రుద్రమ్మ తల్లడిల్లిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మహామంత్రి, గ్రామ గ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పట్టడానికి వీల్లేదు అని ప్రకటించింది. ప్రజల కష్టాలను తెలుసుకున్న అమ్మగా ఆమె పాలన పేరు ప్రఖ్యాతులను సంపాదించింది. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనమై నిలిచింది. రుద్రమ తన భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహస్వప్నమైంది. అంతఃశత్రువుల, బాహ్య శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నింటినో సమర్థంగా ఎదుర్కొన్న రాణి రుద్రమ సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి, ఉత్తరాన ఛత్తీస్గఢ్ బస్తర్ సీమ వరకు, పశ్చిమాన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం అంటే అస్సాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసింది. 14వ ఏటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు 25 ఏళ్లొచ్చాక నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి 2 కుమార్తెలు ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ కుమారుడు ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమ భర్త చాళుక్య వీరభద్రుడు క్రీస్తు శకం 1266 నాటికే మృతి చెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకుళ్ళు శాసనంలో పేర్కొన్నారు. ప్రజల సాంస్కృతిక జీవనంపై పట్టు లేకపోతే పాలన కష్టమని గ్రహించిన మేధావి రాజనీతిజ్ఞురాలు రుద్రమ. అందుకే ఆమె రాజ్యంలో జాతరలకు, పండుగలకు, ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. శైవ, జైన మతాల మధ్య మంచి సఖ్యత సమకూర్చిన అసలు సిసలైన లౌకిక పాలకురాలు రుద్రమదేవి. అలాగే ఆమె తన 3 కూతుళ్లను వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన రాజులకిచ్చి వివాహం జరిపి అన్ని వర్గాలు ఒక్కటే అని ఆ రోజుల్లోనే చాటి చెప్పింది రుద్రమ్మ. భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలకు సమానమైన పేరిణి శివతాండవం అనే నూతన నృత్య విధానం పురుడు పోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జయాప సేనాని ఈ పేరిణి నృత్యం యొక్క సృష్టికర్త. కాకతీయుల్లోనే రాయగజ కేసరి బిరుదుతో కీర్తించబడిన రుద్రమదేవి జీవితం ఎలా ముగిసిందో చరిత్రలో ఎక్కడా సరైన ఆధారాలు కనపడటం లేదు. రుద్రమదేవి పరిపాలన, విజయాల గురించి చరిత్రలో లభ్యమవుతున్నా ఆమె ఎలా మరణించిందో చాలామందికి తెలియదు. ఆమె మరణంపై ఎన్నో సందేహాలున్నాయి. వయోభారంతో చనిపోయారని కొంతమంది, కాదు యుద్ధంలో వీరమరణం పొందారని మరికొందరు చెబుతున్నారు. అయితే చరిత్రలో వినిపించే కథనం ప్రకారం అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్ష కట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను అందరినీ చేర్చుకుని అదను కోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసొచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ఒకేసారి దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంతరాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తిపట్టి కథన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు 80 ఏళ్లు. ఇరుపక్షాల మధ్య దాదాపు 2 వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయస్సులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమదేవిని ఓడించలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమభక్తురాలైన రుద్రమ
ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్ట పథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. ఇదిలా ఉండగా కాకతీయుల కాలానికి సంబంధించిన కొన్ని శిలా శాసనాలను పురావస్తు శాఖ వెలికితీసింది. మునుగోడులో వెలికితీసిన ఈ శిలా శాసనాన్ని రుద్రమదేవి మరణ శాసనంగా భావిస్తున్నారు. దాని ప్రకారం రుద్రమదేవి 1289 నవంబర్ 27న వీరమరణం పొందారని ఉంది. అయితే తాజాగా రుద్రమదేవి వీరమరణానికి సంబంధించి కొన్ని ఆధారాలు వరంగల్లో దొరికాయి. అక్కడ దొరికిన విగ్రహాల ఆధారంగా రుద్రమదేవికి అంబదేవునికి మధ్య జరిగిన యుద్ధం తరువాత జరిగిన సంఘటనను పరిశీలిస్తే మొదటి శిల్పంలో రుద్రమదేవి పరాక్రమశాలిగా చేతిలో ఖడ్గం, శిరస్సుపై రక్షణ ఛత్రం ధరించి యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉంది. రెండో విగ్రహంలో రుద్రమదేవి శిరస్సు మీద ఛత్రం లేకుండా ఉంది. దీన్ని బట్టి చూస్తే రుద్రమదేవి శత్రురాజుతో పోరాడి మరణించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా వీరనారి రుద్రమదేవి మరణం ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయినప్పటికీ ఆమె ప్రతిభా పాటవాలు, ధైర్య సాహసాలు ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచే ఉంటాయి.